Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. సో ఈ కొత్త సంవత్సరం మీ లైఫ్లో చాలా మంచి వెలుగు తీసుకురావాలి, ప్లస్ చాలా పాజిటివ్గా ఉండాలి అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ మనకు షడ్రుచులు ఎలాగో అన్ని రుచులు ఉంటాయి డెఫినెట్గా లైఫ్లో, కానీ అన్నిటికంటే స్వీట్నెస్ ఎక్కువ, చాలా పాజిటివ్ ఏమంటారు న్యూస్లు అవన్నీ ఎక్కువ వినిపించాలి మీకు, ప్లస్ వర్క్ లైఫ్లో కూడా అంతా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే నైట్ 11 అయితే ఉంది. ఇప్పుడే తోరణం కట్టేసుకుంటే నాకు కొంచెం మార్నింగ్కి ఈజీ అవుతుందని చెప్పేసి తోరణం కట్టడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ టైం అనమాట ఉగాది సెలబ్రేట్ చేస్తూ ఉండేది. అంటే ప్రతిసారి అమ్మ వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేస్తూ ఉండే కదా ఈ ఇంట్లో, అండ్ నేను స్వయంగా సెలబ్రేట్ చేస్తూ ఉండే ఉగాది ఇదే ఫస్ట్ది. సో అందుకే నాకు వీలైనంత నేను సింపుల్గా చేద్దామని అనుకుంటున్నాను. సింపుల్గా ఎందుకంటే మీకు చూస్తూ చూస్తూ తెలుస్తుంది వ్లాగ్. ప్రస్తుతానికైతే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సింపుల్ అని చెప్పేసి వ్లాగ్ చాలా హోల్సమ్గా ఉంటుంది. సో అలా సింపుల్గా అయితే ఉండదు అనమాట వ్లాగ్. సో డెఫినెట్లీ కంటిన్యూ వాచింగ్. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. దర్శను హాయ్. దర్శన్ హాయ్ చెప్పలేదు గైజ్, ఇక్కడే ఉన్నాడు. ఓకేనా, నాకు హెల్ప్ చేసేదానికి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు చేస్తా అన్నాడు. బట్ అబ్బాయిలు ఏం హెల్ప్ చేస్తారు చెప్పండి? ఇట్లా తుంచు అంటే ఇట్లో తుంచేస్తారు. దీన్ని వద్దు, మనమే చేసుకుందాం. తుంచేసేది కాదు, నా చేతికి అది ఏంది ఇట్లా అనేకపోయి ఏదైనా ప్రెస్ చేసేకపోయి కట్ అయిపోతే మళ్ళీ నన్నే తిడతావు. అందుకే వద్దు, ఊరికే ఉండు. నువ్వేదో డిజైన్ చేస్తాను కదా. ఏదో ట్రై చేస్తానా, చూద్దాం. యూట్యూబ్ లో చూసినా నేను కూడా. నేను ఇంట్లో తోరణం ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం కదా, యూట్యూబ్లో కొంచెం డిజైన్గా చేద్దామని చూసాను కొన్ని. సో ఇట్లా మామిడి తోరణం ఉంటుంది కదా లీఫ్కి, దానికి చేమంతి పువ్వు పెట్టి కుడతారనమాట. ఒక షార్ట్ వీడియోలో చూసాను. నేను యాజ్ ఇట్ ఈస్గా చేద్దామని చెప్పేసి ఒకటి ట్రై చేసిన తర్వాత కొంచెం వర్క్ ఎక్కువ అనిపించింది, అంత తొందరగా అవ్వట్లేదు. అది ఇన్ని లీవ్స్కి కుట్టడం అంటే కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది. ప్లస్ మావి డోర్స్ కూడా కొంచెం పెద్దవి కదా, అందుకని చెప్పేసి సరే వద్దులే అనుకున్నాను. మళ్ళీ ఏదో డిఐవై లాగా చేశాను అనమాట. కొన్ని పూలు కుట్టి గ్యాప్స్ ఉన్న చోటంతా ఫిల్ చేసేసాను. అప్పటికే టైం 11:30, 12 అట్లా అయింది. దట్టు మార్నింగ్ కూడా లేవాలి కదా అని చెప్పేసి నాకు వచ్చినట్టు సింపుల్గా కుట్టేసాను అంతే. గైస్ ఫైనలీ అట్లా ఇట్లా చేసేసినాను. తోరణం కరెక్ట్ లెంత్ కూడా సరిపోయింది కదా మన డోర్ కి. నువ్వు వేసి అలవాటు అయిందేమో. ఏది పూలు వేసి అలవాటు అయిపోయి కరెక్ట్ లెంత్ అంతా సరిపోయింది. సో కొంచెం చిక్కగానే కట్టిన అక్కడ కాకుండా. ఇది మెయిన్ డోర్ కేసి ఇంకా మన పూజ రూమ్ డోర్ కి ఇట్లయినా చేస్తా, లేకపోతే నార్మల్ లీవ్స్ కట్టేస్తా. ఎడ్జ్ కి సరిపోతుంది. ఐఎమ్ హ్యాపీ గైస్. ఇంకా దీనికి ఫ్లవర్ డిజైన్ ఒకటి చూసినాను, అది నా దగ్గర ప్రాపర్ నీడిల్ అండ్ థ్రెడ్ లేదనమాట అది చేసేదానికి. కానీ పూలు కూడా స్పెసిఫిక్ గా అదే పనికి తెప్పించిన చెండు పూలు, కానీ దానికి చామంతులు అయితే బాగా వస్తాయి. సో అందుకే సరేలే, ఇంకా మళ్ళీ ఎట్లయినా నెక్స్ట్ రోజు తీసేసేదే కదా, ఇంతకంటే ఈరోజు ఓపిక లేదు. నైట్ కూడా లేట్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అట్లా అవుతుంది టైం. ఇప్పుడు త్వరగా పడుకొని ఇంకా మార్నింగ్ ఐ థింక్ చూద్దాం. నేను లేచిన తర్వాత పూజ అంతా కొంచెం అర్లీగానే స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి ఇది ఇక్కడే పెట్టేద్దాంలే దర్శన్. ఇక్కడ పెడదాం, మన రూమ్ లో పెడదాం. ఓకే, ఇక్కడే పెట్టేస్తే మార్నింగ్ తోరణం కట్టేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ అగైన్, ఇట్స్ నెక్స్ట్ డే. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ డైసన్ కూడా చేసేసుకున్నాను హెయిర్కి. ఇప్పుడు జస్ట్ కొంచెం స్కిన్ కేర్ చేసేసుకొని పూజ అంతా స్టార్ట్ చేసేయడమే. అండ్ నా ఈ పూలు కూడా ఐ థింక్ ఇంకొక 10-15 మినిట్స్లో వచ్చేస్తాయన్నమాట. నైట్ కొంచెం ఫ్రెష్గా లేకుంటే మార్నింగ్ ఇస్తా అని చెప్పాడు. ప్లస్ దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా పూలు కావాల్సి ఉంటే అవి కూడా చెప్పాను అనమాట, తీసుకురామని చెప్పి. అండ్ మార్నింగ్ లేచి కొంచెం క్లీనింగ్ అంతా చేయడానికి కూడా టైం పడుతుందని చెప్పేసి నేను నైటే మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను. హౌస్ అండ్ లాండ్రీ బట్టలు అవన్నీ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్
అయిపోయిందనమాట. ఎందుకంటే పండుగ రోజు మొత్తం అంతా క్లియర్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు జస్ట్ రెడీ అయిపోవాలి అంతే. అండ్ పూలు వచ్చే లోపల నేను కూడా కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోతాను. ఈరోజు ఎక్కువ రెడీ అయ్యే టైం కూడా లేదు, అది ఎందుకని మీరు వెళ్తూ చూస్తారనమాట వ్లాగ్లో. సో జస్ట్ ఫర్ మై స్కిన్ కేర్ ఐఎమ్ యూజింగ్ మై ఫేవరెట్, ఇది ది డర్మాకో 10% విటమిన్ సి ఫేస్ సీరం అనమాట. సో ఎప్పుడైతే నాకు కొంచెం డార్క్ స్పాట్స్, స్కిన్ కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుందో దెన్ ఐ విల్ డెఫినెట్లీ యూజ్ దిస్ సీరం. సో ఇది నేను క్విక్గా అప్లై చేసేస్తాను. స్పెసిఫిక్గా ఈ విటమిన్ సి ఎందుకు నా ఫేవరెట్ అంటే ఇది చాలా డీప్గా పెనట్రేట్ అవుతుందన్నమాట. అండ్ దానివల్ల డార్క్ స్పాట్స్ అనేటివి మంచిగా రెడ్యూస్ అవుతూ ఉంటాయి, మంచి రేడియంట్ గ్లో ఇస్తుంది అనమాట స్కిన్కి, ఈవెన్ టోన్లో కూడా ఉంచుతుంది అనమాట స్కిన్ని. అఫ్కోర్స్ మనం కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా కొంచెం యూస్ చేస్తూ ఉంటేనే మనకు రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక మంచి పవర్ఫుల్ కాంబినేషన్ ఉందన్నమాట ఇందులో. 10% విటమిన్ సి ఉంది అండ్ యాడెడ్ పవర్ ఇచ్చేది ఏంటంటే 5% నయాసినమైడ్ అనమాట. అంటే మనకు 10% విటమిన్ సితో స్కిన్ మంచిగా గ్లో వస్తుంది. అండ్ నయాసినమైడ్ ఉండడం వల్ల మనకు ఆ సీబమ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనకు గ్లో ఉంటుంది, ప్లస్ డార్క్ స్పాట్స్ రిమూవ్ అయిపోతాయి. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూస్. ఎందుకంటే ఇది మనకు డర్మటాలజిస్ట్ ద్వారా డిజైన్ చేయబడింది కాబట్టి నాకు ఇది బాగా ఇష్టం అనమాట. రెగ్యులర్ బేసిస్లో యూస్ చేయండి. అండ్ ఎవరైతే విటమిన్ సి కానీ లేదంటే యాక్టివ్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఏది యూస్ చేస్తా ఉన్నా కూడా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట మార్నింగ్ యూస్ చేసేటప్పుడు. సో డెఫినెట్లీ సన్ స్క్రీన్ లేకుండా అయితే బయటికి వెళ్ళొద్దండి. అండ్ మీకు ఇక్కడ ఒక టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది ఇది అని చెప్పేసి. నేను బీటాడైన్ టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఆ సొల్యూషన్ని గ్లాస్లోకి వేసి అందులో జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ విటమిన్ సి యాడ్ చేశాను అనమాట. జస్ట్ ఒక 10 సెకండ్స్ అట్లా తిప్పగానే మొత్తం అంతా ఎంత క్లియర్ వాటర్ లాగా కన్వర్ట్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. సో ఇంత పవర్ ఉంటుందన్నమాట విటమిన్ సికి. సో డెఫినెట్గా బిగినర్స్ అయితే జస్ట్ స్టార్ట్ చేయండి, డే బై డే అట్లా యూస్ చేయడము, రెగ్యులర్గా కంటిన్యూస్గా అట్లే రోజు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా యూస్ చేయొచ్చు. మనకు మీరు డర్మాకోలో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అయితే మనకు ఓన్లీ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నాయకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. డర్మాకోలో నాకు బాగా నచ్చిండేది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ అనమాట. అంటే మన ఆర్డర్స్ ద్వారా సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళు. అక్రాస్ ద ఇయర్ 20,000+ స్టూడెంట్స్కి అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ది డర్మాకో ప్రోడక్ట్స్ అండ్ లింక్స్ నేను దీనికి సంబంధించినవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తుంటాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని లెట్స్ స్టార్ట్ అవర్ ఫెస్టివల్. నిన్నటి హాల్ వీడియో చూసింటే నా డ్రెస్ అయితే గుర్తుపట్టేసి ఉంటారు. నేను ఇది అమెజాన్లో తీసుకున్నా. ఇఫ్ ఇంకేస్ వీల్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి ఉంటాను. నాకు పూజ అంతా చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా అని చెప్పేసి నార్మల్ కుర్తీ సెట్టే వేసుకున్నాను అనమాట. ప్లస్ ఈరోజు మనం ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. అది ఏంటి అని మీరు బ్లాగ్ చూస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. అండ్ తోరణం కట్టేస్తున్నా. తోరణము మనం డ్రై అవ్వకుండా ఉండాలంటే మీరు వెట్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా దాంట్లో అయినా పెట్టచ్చు, లేదంటే ఐ థింక్ వాటర్లోకి వేసి పెట్టినా కూడా ఇట్లనే ఫ్రెష్గానే ఉంటుంది అనుకుంటా, కొన్ని వాటర్ చల్లి పెడితే. లేదంటే మీరు రూమ్లో ఏసీ అట్లా వేసుకొని పడుకునే వాళ్ళైతే ఆ ఏసీ రూమ్లో పెట్టుకున్నా కూడా అట్లనే ఫ్రెష్గా ఉంటుంది. బికాజ్ మనం నైటే స్టిచ్ చేసింది మార్నింగ్కి కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, దానికి ఇట్లా కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. నేను అదే చేశాను, అందుకే మార్నింగ్ అయినా కూడా లీవ్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డే వరకు అలాగే ఉండిండా. ఓకే గైస్, నిన్న వ్లాగ్లో చెప్పినట్టే ఇదే డ్రెస్సే వేసుకున్నాను. చాలామంది శారీ వేసుకుంటే బాగుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. నేను కూడా అదే ఫీల్ అవుతాను. కాకపోతే ఇంట్లోనే ఉంటే డెఫినెట్గా శారీనే ప్రిఫర్ చేసేదాన్ని. మాకు ఇప్పుడు జర్నీ ఉంది కాబట్టి నేను శారీ వేసుకోకుండా డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ ఫ్యామిలీతో కూడా చాలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి నాకు కంఫర్ట్ ఉండేలాగా వేసుకున్నాను అనమాట. సో ఎక్కడికి అనుకుంటున్నారా, యాక్చువల్లీ మాకు ఈ ఉగాదికి ప్లాన్ ఉండేది ఏంటంటే దర్శన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అందుకే దానికి తగినట్టే ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకున్నాం అనమాట. అంటే మేము నిన్ననే వెళ్ళాల్సింది. సో ఫెస్టివల్ పూజ అంతా అక్కడ ఉండేది. కానీ లాస్ట్ మూమెంట్లో ఆబ్వియస్లీ ఉగాది అంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా. సో అట్లా కొన్ని చేంజెస్ జరిగాయన్నమాట. ఇంకా చెప్పారు ఓకే పూజ చేసుకున్న తర్వాతే బయలుదేరదాం అందరం అని చెప్పి. సో మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రతి ఉగాదికి కలిసేది అలవాటు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఇంట్లో సెలబ్రేట్ చేయడము, అండ్ ఇంట్లో సెలబ్రేట్ చేసిన తర్వాత ఊరికి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా, అండ్ కొత్త సంవత్సరం కూడా. సో డెఫినెట్లీ అందరికీ మంచి జరగాలని అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. అందుకే నేను ఇంకా డ్రెస్సే వేసుకున్నాను. ఎలాగో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఊరికి బయలుదేరాలి కదా అని చెప్పేసి. అండ్ నైవేద్యం కూడా నేను చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఒక 2 రకాల ఫ్రూట్స్ పెడుతున్నాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా మా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేద్దాము అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఉండే ప్లాన్ అయితే ఇది. నాకు కావాల్సినవన్నీ తెప్పించి పెట్టుకున్నాను. సో ఈ ఉగాది మీరు కూడా చాలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అనమాట. హోప్ దిస్ ఇయర్ బ్రింగ్స్ యూ లాట్ ఆఫ్ పాజిటివిటీ. సో నిన్న చెప్పినట్టు అంత మంచి జరగాలండి. అండ్ పిన్ని నిన్న ఏం చెప్పినారంటే, ఫస్ట్ టైం పెడుతున్నావు కదా, ఇట్లా మట్టి కుండలో పెట్టు ఉగాది పచ్చడి చాలా మంచిది అని చెప్పారు. నిన్ననే దీనికి మొత్తం సీజనింగ్ చేసేసాను అనమాట. నీళ్ళలో నానబెట్టి పెట్టేశాను. అండ్ కొన్ని నీళ్ళు కూడా వేసి పెట్టా, సో దట్ మట్టి మట్టి టెక్స్చర్ ఉంటుంది కదా, అదంతా పోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఉగాది పచ్చడిలో ఏమేమి వేయాలో తెలుసు, కాకపోతే ఇంకొకసారి రీచెకింగ్ కింద వీడియో చూసేసి యాజ్ యూజువల్గా నాకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను. యా, లెట్స్ గో. ఈరోజు చెప్పాను కదా ఊరికి బయలుదేరుతాము అని చెప్పేసి, అందుకే నేను కూడా త్వరగా లేసి కొంచెం పూజ అంతా కంప్లీట్ చేసేస్తున్నాను. నైవేద్యాలు కూడా నేను అందుకే అండి ఎక్కువ ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే వన్స్ పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఊరికి స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి ఫుడ్ అంతా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడ ఉగాది పచ్చడితో పాటు ఫ్రూట్స్ పెట్టేశాను అనమాట నైవేద్యం లాగా. అండ్ పిన్నిని అడిగితే ఫస్ట్ టైం కదా చేస్తూ ఉండేది ఇంట్లో ఉగాది పచ్చడి, ఇట్లా మట్టి కుండలో పెడితే బెటర్ అని చెప్పారు. ముందు రోజు నైటే నేను దర్శన్ బయటికి వెళ్ళిపోయామన్నమాట మట్టి కుండ తీసుకురావడానికి. దట్టు నైట్ 9:30కి దొరుకుతుందో లేదో అనుకున్నాం, కానీ థ్యాంక్ఫుల్లీ దొరికింది. సో దీన్ని సీజనింగ్ చేసాము. నైట్ అంతా వాటర్లో పెట్టేసామన్నమాట. నైట్ అంతా వాటర్లో పెట్టి మార్నింగ్ కాసేపు ఆయిల్ పెట్టి డ్రై చేసేసాము. సో దట్ కొంచెం అంత ప్రాపర్గా సీజనింగ్ అవ్వకపోయినా బట్ నెక్స్ట్ టైంకి డెఫినెట్గా కరెక్ట్గా అవుతుంది అని చెప్పేసి నీట్గా వాష్ చేసి అయితే పెట్టేశాను. అండ్ దీనికి కొంచెం పసుపు పూసేసి పసుపు కొమ్ము కట్టమన్నారనమాట. సో ఆ పసుపు కొమ్ము కూడా కట్టేశాను నేను ఇక్కడ. సో ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేయాలి అని చెప్పేసి. కొంతమంది ఒక్కొక్కలాగా చేస్తారు. మమ్మీ అయితే ఫుల్ డ్రై చేస్తారనమాట, వాటర్ ఏమి వేయరు. కానీ ఈసారి నేను యూట్యూబ్ వీడియోలో చూసే ప్రిపేర్ చేశాను ఏమేమి వేయాలి ఏంటి అని చెప్పేసి. చింతపండు రసం, మామిడికాయ, వేపపూత అయితే బాగా దొరికిందండి బెంగళూరులో. ఇక్కడ అసలు ఇబ్బంది లేదు తెలుసా, అన్నీ బాగా దొరుకుతాయి ఆఫ్ కోర్స్. సో వేపపూత వేసాను. బెల్లం కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే. ఉప్పు, కారం అండ్ పెప్పర్ ఇవన్నీ వేసాను అనమాట. ఈ షడ్రుచుల సమ్మేళన అంటారు కదా, సో దానికి తగినట్టు అన్నీ వేసాను. పెళ్ళైన తర్వాత నేను చేస్తున్న ఫస్ట్ ఉగాది అనమాట. సో నాకు ఎంత మాత్రం అయితే తెలుసో అవన్నీ ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దీంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే డెఫినెట్లీ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంకా ఎలా చేయాలో మీకు ఇంకా బాగా తెలిస్తే డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అట్లా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ డెఫినెట్గా ఇదైతే మాకు స్పెషల్ ఉగాది అనే చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంట్లో చేస్తున్నాను. ప్లస్ మనం ఈ కొత్త ఇల్లు ఈ ఇల్లు ఉంది కదా, అపార్ట్మెంట్ తీసుకున్నప్పటి నుండి ఇంట్లో ఉగాది సెలబ్రేట్ చేయలేదన్నమాట. ఇంపార్టెంట్ ఫెస్టివలే కదా, మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం కాబట్టి ఈసారి మన ఇంట్లోనే చాలా బాగా జరిగింది. మమ్మీని కూడా కాల్ చేసి అడిగాను అనమాట, ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందా అంటే అదంతా కంప్లీట్ అయిపోయింది, డాడీ ఉగాది పచ్చడి చేసేస్తున్నారు, నేను పూజ చేస్తున్నాను, నువ్వు కూడా బాగా త్వరగా లేచావు అని చెప్తున్నారనమాట. సో ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చింటే బాగుండు అంటున్నారు. బట్ ఇట్స్ ఓకే, మనము విలేజ్కి వెళ్తున్నాం కదా. దట్టు పెళ్ళైనప్పటి నుండి అత్తయ్య వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట, మేము ఎప్పుడు వెళ్ళలేదు. మాకు కూడా అందరితో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. ఈసారి ఫర్ చేంజ్ అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ముందేనే డిసైడ్ అయిపోయాం మేము. సో అందుకే ఈసారి అక్కడికి వెళ్ళడానికి మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. మేము అట్లీస్ట్ ఒక 2 days అట్లా ఉందాం అనుకుంటున్నాం అనమాట అక్కడ. ఎందుకంటే కర్ణాటకలో ఇక్కడ ఏంటంటే హొసదడుకు అని చేస్తారనమాట, ఉగాది తర్వాత చేస్తారు నెక్స్ట్ డేనే. కాకపోతే ఉగాది నెక్స్ట్ డే మనకు మండే పడ్డం వల్ల మండే అంత దొరకదు అనమాట. హొసదడుకు అంటే నాన్ వెజ్ పార్టీ లాగా ఉంటుంది అనమాట, నాన్ వెజ్ అంతా చేస్తుంటారు. మనం కూడా చేస్తాం అనుకోండి, కాకపోతే మండే చాలా మంది తినరు కదా, అందుకే దాన్ని ట్యూస్డేకి షిఫ్ట్ చేశారు. సో మేము కూడా ఊర్లో ఒక 2 రోజులు ఉందాం అనుకుంటున్నాం.
అనుకుంటున్నాం. నాకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. దట్టు పల్లెటూర్లు అంటే ఎవరికి నచ్చకుండా ఉంటాయి చెప్పండి. సో ఫోన్ కనెక్టివిటీ పెద్దగా ఉండదు, ఇంటర్నెట్ ప్లస్ ఏ టెన్షన్ ఉండదన్నమాట. బేసిక్గా ఒక 2-3 రోజులు ఫుల్గా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఓకే చెప్పేశాను. అండ్ నా పూజ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మేము మొన్న ధర్మస్థలకి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక హోటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక షాప్ లాగా ఉంటుంది ఒకటి. అగరబత్తీస్తో పాటు ఇంకొకటి తెచ్చుకున్నానండి. అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. బెంగళూరులో కానీ ఇవి దొరికాయి అనుకోండి ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ఎందుకంటే నేను మార్నింగ్ అగరబత్తీలో ఒక 5 అట్లా వెలిగిస్తే నెక్స్ట్ డే నేను అట్లా పూజ రూమ్ నుండి పాస్ అవుతున్నా కూడా ఆ స్మెల్ వస్తుందన్నమాట. నేను ఒక 1 to 2 days అట్లా పూజ చేయకపోయినా కూడా, నేను చేస్తాను యూజువల్గా పీరియడ్ వస్తే తప్పించి, నేను మిస్ చేయను అనమాట. ఆ టైంలో కూడా ఒక 2 days మనం పూజ రూమ్ నుండి పాస్ అయినాం అనుకోండి, అదే అగరబత్తి స్మెల్లే వస్తూ ఉంటుంది అనమాట. అంత బాగున్నాయి. వీలైతే నాకు ఏమైనా బెంగళూరులో కానీ లేదంటే ఏదైనా వెబ్సైట్లో దొరికితే నేను మీకు ఇస్తాను లింక్స్. ఒకవేళ దొరకపోతే నేను కూడా పర్చేస్ చేయలేను కాబట్టి నేనేం చేయలేను అనమాట. అవి దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా తీసుకుంటున్నా, అంత బాగుంటాయి. అండ్ ఆల్టర్నేట్ వచ్చేసి మంగళదీప్వి ఐ థింక్ నేను ఒక వీడియో కూడా చేసినట్టున్నాను బ్రాండ్ అది వాళ్ళ కోసము. సో నేను తీసుకున్నప్పుడే నాకు బాగా నచ్చినాయి. వాళ్ళు పంపించిండేది బ్రాండ్ కోసం ఒకసారి పంపిస్తే నేను కొనిండేది ఒక 10-15 సార్లు కొన్నాను అనమాట. అంత బాగా నచ్చినాయి నాకు. ఆ ఫ్రేగ్రెన్స్ అనేది చాలా ఇష్టం. లిటరలీ నేను ఇంట్లో పూజ చేశాను అనుకోండి, టెంపుల్లో పూజ చేసిన ఫీల్ వస్తేనే నాకు ఆ మనసుకు సాటిస్ఫాక్షన్ అంతా ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ డైలీ ఇలాగే ఉంటుంది కాబట్టి ఈరోజు నాకు పూజ ప్రాసెస్ నాకు ఎప్పుడు ఈజీనే అండి. అలంకరణ మొత్తం పూజ చేయడానికంటే నాకు ఎక్కువ 1 hour కంటే ఎక్కువ టైం పట్టదు అనమాట. దట్టు కొంచెం లలితా సహస్రనామాలు అవన్నీ మనం పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నాకు నోటితో కొంచెం వస్తుంది, కొంచెం రాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి. సో ఏదైనా పాట కానీ అట్లా పెట్టేస్తే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అంతా ఒక మంచి పాజిటివ్ వైబ్. అండ్ ఇది ఇంకొకటి ఆర్డర్ పెట్టాను. ఇది ఎసెన్షియల్ ఆయిల్స్తో తయారు చేయబడ్డ బ్యాంబూ స్టిక్ అనమాట ఇది బేసిక్గా. సో ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ అమ్మవారిది ఇటు సైడ్కి పెట్టాము. ఎందుకంటే అమ్మవారి విగ్రహం మన ఇంట్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం స్వామి ఏం చెప్పారంటే, సత్యనారాయణ వ్రతానికి వచ్చారు కదా, సో ఆ స్వామి ఏమన్నారంటే మనము కప్పేసి పెట్టకూడదంట. ఏదైనా విగ్రహం మన ఇంట్లో ఉంది అంటే పూజలో కూర్చొని పెట్టాలి అని చెప్పారనమాట. అందుకే నేను ఇక్కడ ఇంకా అక్కడ పూజ ఇటు సైడ్ పెట్టేదానికి స్పేస్ ఏం లేక ఆపోజిట్లో షెల్ఫ్స్ వస్తాయి కదా, అక్కడ పెట్టేసి సపరేట్గా అమ్మవారికి ఆ స్టిక్ పెడుతున్నాను అనమాట. ఇట్లా అలవాటు అయిపోయింది నాకు. సో చాలా మంచి పాజిటివ్ ఫీల్ అండి. ఒక్కొక్కరి ఇంట్లో పూజ ఒక్కొక్కలాగా చేస్తారు. సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డెఫినెట్గా నాకు చెప్పండి. అండ్ డెఫినెట్లీ మంచి పాజిటివ్ థింకింగ్తోనే స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఉగాది కూడా ఎటువంటి కష్టాలు ఉన్నా అన్నీ పోతాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ టైమ్ టు టేస్ట్ అవర్ ఉగాది పచ్చడి. నేను దర్శన్కి ముందే చెప్తున్నాను, నేను ఎప్పుడు చేయలేదు దర్శన్, లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో, కానీ ప్రసాదం కాబట్టి కొంచెమైనా తినాలి అంటే నాకు మ్యాంగో వేయద్దు అంటే లేదు అట్లా కుదరదు, మొత్తం అన్ని టేస్ట్లు రావాల్సిందే అని చెప్పాను అనమాట. టేస్ట్ అడిగాను ఎలా ఉంది అంటే చాలా బాగుంది, నీకు ఒక గ్లాస్ తెస్తాను, నీకు బాగా నచ్చుతుంది, ఎలాగో ఒక గ్లాస్తో తాగేసే అన్నాడు అనమాట. నిజంగానే గ్లాస్ తీసుకొని వచ్చాడు, టేస్ట్ చూసాను, చాలా అంటే చాలా చాలా బాగుంది. మనకు దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తాం కదా, అది మనం జస్ట్ ఎలా చేసినా కూడా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పులిహోర అట్లా పెట్టినా కూడా ఎంత మంచి టేస్ట్ ఉంటుంది.
అండ్ మన అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారనమాట ఆర్ఆర్ నగర్కి. అండ్ అక్కడ నుండి మనం డైరెక్ట్గా ఇంకా ఊరికి బయలుదేరిపోయాము. సో ఈసారి నలుగురం కలిసి ఒకటే కార్లో వెళ్ళట్లేదు గైజ్, ఎందుకంటే మన దర్శన్ది కొత్త బైక్ కదా, ఊర్లో అందరికీ చూపించాలి, తాతయ్య వాళ్ళు చూడలేదు అని చెప్పేసి డెఫినెట్గా నేను బైక్లోనే వస్తాను, నేను మీతో కార్లో మాత్రం రాను అని చెప్పేసి చెప్పాడనమాట. నేను అక్కడికి అన్నాను, ఈ ఎండకు అవసరమా దర్శన్, కార్లో రావచ్చు కదా అంటే, బైక్ ఉన్నప్పుడు నాకు ఎండ కనిపించదు, వాన కనిపించదు, ఎంతైనా కొత్త మోజు కదా, దట్టు బైక్స్ అంటే ముందుగానే పిచ్చి ఎక్కువ, ఈ ఎండలో కూడా నేను బైక్లోనే వస్తా అన్నాడండి. సో థ్యాంక్ఫుల్లీ మనకు ప్లేస్ కూడా అంత దూరం ఏమి ఉండదు అనమాట, ఊరికి వెళ్ళడానికి మనకు బెంగళూరు నుండి మహా అంటే 1.5 hours అట్లా పడుతుంది. సో దర్శన్ హెల్మెట్ గేర్ అంతా వేసుకొని ప్రాపర్గా ఉన్నాడు కాబట్టి ఇంకొక కొంచెం ఒక 100లో అట్లా వస్తూ ఉంటాడనమాట. మా వెనకలే రమ్మని చెప్పాము, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళేకి లేదు దర్శన్, మా వెనకాల మా ముందర వెళ్ళేలాగైతే రా, నువ్వు ఒక్కడివే ముందర ఫాస్ట్గా వెళ్తావు అంటే ఒప్పుకోనని చెప్పాము, ఎందుకంటే ఎవరికి ఉండే భయం వాళ్ళకు ఉంటుంది కదా, దట్టు అంత పెద్ద పెద్ద బైక్లో ఏమంటే అంతా మంచిగానే ఉన్నాయి, ఎక్కడో తెలియని భయం ఉంటుందన్నమాట, ఎక్కువ ఫాస్ట్గా కదా అంత పెద్ద బండి హ్యాండిల్ చేయడం ఎలా అని చెప్పేసి. కానీ చాలా అంటే చాలా సేఫ్గా వచ్చేసాం ఇక్కడికి. సో మా తర్వాత ఇమీడియట్గా వచ్చిండేది గీతా చిన్నత్తయ్య వాళ్ళనమాట, యువిక ప్రీతి పిన్ని వాళ్ళందరూ ముందు రోజే వచ్చేసారు. సో ఇంక అందరం వస్తే ఎంత హడావిడి ఉంటుందో మీకే తెలుసు కదా, నేను ఎక్కువ వ్లాగ్ చేయడానికి కూడా లిటరలీ అవ్వలేదు, ఎంత మంచి టైం స్పెండ్ చేసామంటే వి లిటరలీ ప్లేడ్ ఆల్ 2 days. 2 days మొత్తం కూడా ఫుల్లీ ఎంటర్టైనింగ్గానే అనిపించింది మాకు, కార్డ్స్ ఆడడం అవ్వచ్చు లేదంటే మాట్లాడుకోవడము. సో ఇట్ వాజ్ వెరీ నైస్, అంటే ఒక రిట్రీట్ లాగా అనిపించింది. లిటరలీ మనం మొబైల్స్ టీవీస్ వాటితో బిజీ అయిపోయే వాళ్ళము, ఊరికి వెళ్ళి ఫ్యామిలీ రీయూనియన్ తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకొని, సో ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ టైం అండి, మంచి క్వాలిటీ టైం లాగా అనిపించింది. ఈవినింగ్ అయింది కదా, కొంచెం ఎండ బాగా తగ్గేసరికి బండి బయటికి తీసాడండి, దాన్ని ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని తీసుకొచ్చిన బండి ఊరందరూ కూడా చూసేలాగా చేసినాడు. ఏమి ఆ సౌండ్ ఇవ్వడం ఏంది, ఆ హ్యాపీనెస్ ఏంది, అందరినీ తీసుకెళ్తున్నాడు అనమాట. ప్లస్ చిన్నపిల్లలు అంటే ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సూపర్ బైక్స్ అది ఇది అంటే, చిన్నపిల్లలతో పాటు అత్తయ్య వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయారనమాట, అందరూ వెళ్తున్నారనమాట. నేనే చెప్పాను ఒక్కొక్కరిని రైడ్ తీసుకెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అంటే, వాళ్ళని భయపెట్టేకి ఇంకా ఒక రౌండ్ స్పీడ్గా వెళ్ళాడండి. నాతో ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ ఒప్పుకోను అనమాట అంత స్పీడ్ వెళ్ళడానికి, బట్ ఇంకా వీళ్ళకి ఎగ్జైట్మెంట్ చూపించాలి కదా అని చెప్పేసి ఆ స్పీడ్కి వెళ్ళడము. అండ్ మొత్తం ఊర్లో వాళ్ళందరూ ఆల్మోస్ట్ సగం ఊరికి తెలిసిపోయి ఉంటుందండి దర్శన్ బండి కొన్నాడు, సో అందరిని ఇట్లా రైడ్కి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి. అంత స్పీడ్కి ఇక్కడ నుండి అదే లైన్లోనే మళ్ళీ ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదన్నమాట, బట్ ఆ బండికి వచ్చే సౌండ్తోనే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కదా. సో అందరూ బయటకు వచ్చి చూస్తున్నారు, నేను చెప్పాను దర్శన్ దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి. సో బట్ ఎవ్రీబడి ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ హిమ్, వాళ్ళ రియాక్షన్స్లోనే తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ టైం ఇంక అసలు నీ బండే ఎక్కము అని ఎలాగ చేసినాడండి, అసలు అంత షో ఆఫ్ చేసుకున్నాడు బండిని. మా ఉగాది అయితే ఇట్లా ఫ్యామిలీ రీయూనియన్తో చాలా మంచిగా జరిగిందనమాట. ఇదే హ్యాపీనెస్ మొత్తం ఇయర్ అంతా, లైఫ్ అంతా అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను నేనైతే. సో మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారా లేదంటే ఊరికి వెళ్ళారా, మీరు కూడా ఫ్యామిలీ రీయూనియన్ లాగా ఏమైనా పెట్టుకున్నారా అనేది డెఫినెట్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 7 lakh సబ్స్క్రైబర్స్
ఇయర్స్ అండి. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ నేను మీకోసం పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈ ఇయర్లో చాలా మంచి వ్లాగ్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయన్నమాట డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు వాయిస్ ఓవర్ కాదు, మ్యూజిక్ పెట్టేస్తాను. సో మా ఉగాది ఎలా ఎండ్ అయిందో కూడా మీరు చూసేయచ్చు.